వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు నవరాత్రులైన దేవి అమ్మవారికి మనం రవ్వ కేసరి ప్రసాదంగా చేస్తున్నామండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ప్రసాదాలు చేసి సమర్పించడం ఆనవాయితీ. అదేవిధంగా మనం కూడా ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నాం. రవ్వ కేసరికి 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు షుగరు, కొంచెం ఫుడ్ కలర్, 1/4 టీ స్పూన్ అంటే ఇలాచి పౌడర్, 20 కాజులు, కొంచెం కిస్మిస్, కొంచెం నెయ్యి, అంతే అండి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో నెయ్యి వేసేసుకుందామండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కాజు కిస్మిస్ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సన్న మంట మీద మాత్రమే వేపాలండి. పెద్ద మంట పెట్టారంటే మాత్రం మాడిపోతాయి. ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి మనం ప్లేట్లో తీసేసుకుందాము. ఇవి తీసి పక్కగా పెట్టేసి అదే నేతిలో మనము ఉప్మా రవ్వ వేపుకోవాలండి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు. దీన్ని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేపుకోవాలి. నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది కాబట్టి మనం చక్కెర కూడా వేసేసుకుందాము. ఈ చక్కెరతో కూడా వేపితే త్వరగా మంచి కలర్ వస్తుందండి. ఈ చక్కెర కరిగే కొద్ది మంచి కలర్కి వస్తుంది రవ్వ. చూడండి ఏ కలర్కి వస్తుందో, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు 1 కప్పుకి 1 కప్పు రవ్వ కాబట్టి 1 కప్పుకు మనం 4 కప్పుల వాటర్ని వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి. వేడి వాటర్ మాత్రం పోసుకోండి, బాగుంటుంది. చల్ల వాటర్ కంటే కూడా హాట్ వాటర్ పోసుకుంటే త్వరగా అయిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్ మాత్రమే అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే 1 చిటికెడు వేసానండి. కొంతమందికి ఇష్టం లేకపోతే ఇది తీసేసేయవచ్చు. వేయాలా అనేది ఏం లేదు. 1/4 టీ స్పూన్ అంత ఇలాచి పౌడర్, ఇది స్వీట్ కాబట్టి కంపల్సరీ ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలండి. సన్న మంట మీద చిన్నగా ఉడికేటట్టు చూసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే మొత్తం చిల్లుతుంది. చిల్లకుండా ఉండాలి అంటే సన్న మంట మీద ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అయినా సరే ఓపికగా చేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా కూడా పైకి వచ్చేస్తుందండి లాస్ట్కి. అప్పటి వరకు మనం ఇది వేపుకోవచ్చు. ఇది అయిపోయింది అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలండి. చూడండి ఆయిల్, నెయ్యి మొత్తం పైకి ఎలా తేలిందో. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ తీసేసి సర్వ్ చేసుకోవడం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ప్లీజ్ చూడండి, రవ్వ కేసర్. ఇదే కేకుల్లా కూడా కట్ చేసుకోవచ్చు అండి. కేకుల్లా కట్ చేయాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాను, అందులోనూ హాట్ వాటర్ పోసాను కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టలేదండి. అందుకే కొంచెం స్పూన్తో తినేటట్టు వచ్చింది. ఇది ఆరిపోయిందంటే కొంచెం గట్టిగా అయిపోతుందండి. మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలు చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత స్మూత్గా వస్తుందండి వాటర్ ఎక్కువైనప్పుడు. మరి తక్కువ పోసి చేసుకుంటే కేకుల్లా కట్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.